ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. మీ కష్టానికి తగినటువంటి, మీ శ్రమకు, మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని, గుర్తింపుని, లాభాన్ని, పారితోషికాన్ని ఈ వారంలో మీరు అందుకుంటారు. భాగ్యములో శని సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. లాభములో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు. తండ్రి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ప్రతికూలంగా మారుతున్నాయి. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అధిక ఖర్చులు, ఆర్థిక భారం అధికమయ్యే సూచన కనిపిస్తుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం, కుటుంబంలో అశాంతి, కొంతమంది స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ అలసందలను శుక్రవారం రోజు అనగా బొబ్బర్లను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం ఉంది. ఉద్యోగులకు నూతన ఉద్యోగాలు కానీ, ఇదివరకు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అధికారుల సహకారంతో పదోన్నతులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆకస్మికంగా సమాజంలో ఒక గుర్తింపును పొందగలుగుతారు. లాభములో బుధుడు కూడా సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరగడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సమాజంలో గుర్తింపు మీకు లభిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో శని దోషం ఉంది. అలాగే జన్మకేతువు, సప్తమంలో రాహువు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సింహరాశి వారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలను సైతం పరిష్కరించుకోగలుగుతారు. అష్టమ శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు అందుకోగలుగుతారు. దశమంలో బుధుడు సంచరిస్తున్నాడు. త్రికరణ శుద్ధిగా, మనస్ఫూర్తిగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేసి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. జన్మకుజ కేతువులు సంచారం కాస్త ఇబ్బందిగా మారుతుంది. అనవసరమైనటువంటి విషయాల్లో ఉద్రేకాలు, భూవాహన సమస్యలు, కొన్ని విషయాల్లో నిరాశ మిమ్మల్ని ఎంటాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా పరమశివుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు.